పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బస్టాండ్ ఎదురుగా వేంచేసిన చెనకనకదుర్గమ్మ చిట్టి తల్లి అమ్మవారి ఆలయం వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులు పూజించాలని నర్సాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి దాసరాజు అన్నారు. నర్సాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న చెనకనకదుర్గమ్మ ఆలయం వద్ద ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాలను, వ్రత పుస్తకాలను, గుడ్డ సంచులను భక్తులకు తహసీల్దారి ఐతం సత్యనారాయణతో పాటు ఆర్డీఓ దాసరాజు పంపిణీ చేసి మాట్లాడారు. సాంప్రదాయబద్ధంగా గణేష్ చవితిని జరుపుకోవాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వివిధ రసాయన రంగులతో తయారు చేసిన వినాయకుని విగ్రహాలను కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను వినాయక చవితి పూజలో వినియోగించాలని భక్తులకు ఆయన తెలియజేశారు. మన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటున్నామో అదేవిధంగా సమాజంలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. నేటి సమాజంలో చాలామంది సౌకర్యవంతమైన జీవనానికి అలవాటు పడి ప్లాస్టిక్ సంచులను, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువగా వినియోగిస్తున్నారని, దానివల్ల వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం ఎక్కువ ఏర్పడుతుందని ఆదరణ స్వచ్ఛంద సంస్థ సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. తహసీల్దారి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, కాలుష్యం అధికంగా ఉండి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయని, పర్యావరణ సమతుల్యానికి ప్రజలు కృషి చేయాలన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మట్టితో చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఆదరణ ట్రస్ట్ చైర్మన్ బొడ్డు కృష్ణ భగవాన్, ప్రధాన కార్యదర్శి గంధం శ్రీరామకృష్ణ, సహాయ కార్యదర్శి ముద్రగళ్ల బాబులు, డైరెక్టర్ నాగిడి రాంబాబు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుంచి ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైన ఆర్డీఓ తహసీల్దారి సత్యనారాయణ, ఎస్ఐ ముత్యాలరావు, ఏఎస్ఐ నాగరాజు, ప్రిన్సిపాల్ కనకారావు, ఏటీఎస్ మూర్తి, నూలి శ్రీనివాస్, చెన్నంచెట్టి నాగు, ఎన్జిఏఎన్ ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు ఉప్పుగంటి రాజశ్రీ అధ్యక్షత వహించారు. జాతీయంగా చాలా మనిషి యొక్క భవిష్యత్ పనులంతా కూడా జీవితంలో కూడా ప్రకృతి పర్యావరణ ఆధారపడి ఉన్నాయి. అటువంటి ప్రకృతి పర్యావరణం ఇబ్బంది పడకుండా మనకి సమానకరమైన పరిస్థితి తీసుకురాకుండా నదిలోనే సహజంగా దీని భగవంతుడు కూడా ప్రధాన దేశంలో పెట్టుకొని పూజ చేయాలని చెప్తున్న సంకల్పం ఏంటంటే మనిషి యొక్క మనుగడని భవిష్యత్ తరాన్ని కాపాడాలని నా ఉద్దేశం. ప్రత్యేకంగా భగవాన్ గారిని ఆదరణ సమితిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ప్రజలందరూ కూడా నేను అర్థం చేసుకుంటూ అందరూ కూడా మనకి మట్టి వినాయకుడు ఇంట్లో పెట్టి వినాయకుడితో పూజించకపోతే మనకి భక్తి ముక్తితో పాటు చక్కటి జీవితం, చక్కటి ఆరోగ్యం, చక్కటి పరిసరాలు ఏర్పడతాయి. ఇదేది ప్రధాన ఉద్దేశం. ఈ కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా నాకు తెలిసినటువంటి భగవాన్ గారు 20 సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. నేను ఇదే ప్రాంతంలో వచ్చి ఇదే మధ్యగ్రహాన్ని తీసుకుని మా ఇంట్లో కూడా ఇదే పూజిస్తున్నాము. భగవంతుని ఏ ప్రతిమైనా సరే మనకి కటాక్షం కలుగుతుందా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇటువంటి రెగ్గుతో తయారు చేసిన నీటిలో రేపు నీరు తగ్గిపోయి ద్వారా మనందరికీ భూమి జలాల లోపల కూడా వెళ్ళేటువంటి ప్రమాద పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఎవరు చేస్తున్నారు అందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ రానున్న వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాలుష్య రహిత మనకి వినాయక చవితి జరుపుకోవాలన్నది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.
మరి అందులో భాగంగా ఇప్పుడు మనకి ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ మరియు వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కాలుష్య రహిత వినాయక చవితి ప్రజలందరూ జరుపుకోవాలని ఉద్దేశంతో మనకి మట్టి విగ్రహాలని సంపద చేయడం జరుగుతుంది. మరి పాలిమర్తో కానీ లేకపోతే ప్లాస్టర్ పాలిస్తో కానీ చేసేటువంటి విగ్రహాలు మరి అవి నీటిలో కరగవు, ఇంకా నీటి కాలుష్యాన్ని అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని అవి పెంపొందించి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తాయి కనుక ఇవి స్వచ్ఛమైన మట్టితో వేసి మరి చక్కగా సులభంగా కలిగిపోయే విగ్రహాలని మరి ప్రజలకు అందజేయడం వల్ల సమాజానికి అదేవిధంగా మేలు తీసుకున్నారు అవుతుంది ఆంధ్రప్రదేశ్. మరి ఇటువంటి కార్యక్రమం వీళ్ళు చేయటం అది కూడా మనకి ముందే ఇంకా 2 రోజుల ముందే ప్రజలకి అందజేయటం, ప్రజలు కూడా వీటిని భక్తి శ్రద్ధలతో చక్కగా జరుపుకుని పర్యావరణాన్ని సహకరించాలని కోరుకుంటూ మరి ఇది చక్కటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు. जय गणपति जय 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 गणपति ओम जय गणपति जय 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 गणपति ओम जय गणपति जय 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 गणपति ओम जय गणपति जय 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 गणपति जय 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 गणपति।